నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో సంతానం లేమికి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది మనకు వివరించడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశిప్రియ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. హలో అండి, నమస్తే. జనరల్గా ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏముంటాయంటారు? ఓకే, సో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ 4-5 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎగ్ సరిగ్గా రిలీజ్ కాకపోవడం, ఎగ్ రిలీజ్ అయినా కానీ ట్యూబ్ అనేది ఏమైనా బ్లాక్ ఉండడం, లేదా యూట్రస్లో అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని పాలిప్స్ ఉంటాయి, కొన్ని సెప్టమ్స్ లాగా ఉంటాయి అన్నమాట, ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా ఎండోమెట్రియోసిస్, ఎండోమెట్రైటిస్ లాంటి రీజన్స్ ఉంటాయి. అంటే యూట్రస్ లైనింగ్లో కొంచెం ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో అవి కాకుండా యూట్రస్ ఓపెనింగ్, సర్విక్స్ అని అంటారనమాట, ఆ ఓపెనింగ్ కొన్నిసార్లు క్లోజ్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. సో ఇవి మేజర్ రీజన్స్. రైట్. అంటే ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ అనగానే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. మేల్ ఇన్ఫర్టిలిటీ ఎంత ప్రాధాన్యత ఉంటుందంటారు? ఓకే, సో ఇంతకుముందు బేసిక్గా ఎలా అనుకునే వాళ్ళంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి ఒక 50%, మేల్ ఇన్ఫర్టిలిటీ జస్ట్ 30%. అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే 2 ఫ్యాక్టర్స్ బాగానే ఉంటాయి, మేల్లో ఫీమేల్ బాగానే ఉంటారు కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో ఇది ఒక 10% కింద కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈక్వల్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ ఇద్దరిలో ఉన్న లోపాలు ఒక 50% అనుకున్నా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఒక 10-15% వరకు ఉండొచ్చు. సో మనకి ఫీమేల్ని ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో మేల్ సైడ్ కూడా ట్రీట్మెంట్ అంతే ఇంపార్టెంట్. రైట్. అలాగే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? ఓకే, సో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ మన డయాగ్నోసిస్ని బట్టి. సో తనకి ఓవరీలో ఇష్యూ ఉందా, లేకపోతే ట్యూబల్ ఇష్యూ ఉందా, లేకపోతే ఎండోమెట్రియం ఇష్యూ ఉందా, యూట్రస్ ఇష్యూ ఉందా, మనం చూసి దెన్ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో అప్పుడప్పుడు మెయిన్గా పీసీఓఎస్ అని అంటుంటారు, అండాలలో నీటి బుడగలు ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని. సో అలా ఏం ఉండదండి బేసిక్గా. సో ఎగ్ అనేది ఈవెన్ మీరు నార్మల్ ఓవరీస్ ఉన్నా కానీ, పీసీఓఎస్ ఓవరీ ఉన్నా కానీ ఎగ్ అనేది కరెక్ట్ టైంలో రిలీజ్ కాకపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో చిన్న ట్రీట్మెంట్స్తోని కూడా ప్రెగ్నెన్సీ మనము తీసుకురావచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్, ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ ద డయాగ్నోసిస్. ఇది ఉంది రాదు అని మనం చెప్పలేము. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే? మేల్ ఇన్ఫర్టిలిటీ బేసిక్గా ఏంటంటే ఎయిదర్ సిమెన్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. సిమెన్ క్వాంటిటీ ఒకటి, దాంట్లో స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, ప్లస్ మొటిలిటీ పర్సెంటేజ్ ఎంత ఉంది, అండ్ మార్ఫాలజీ ఎలా ఉంది. సో ఎయిదర్ మనకి కౌంట్స్ చాలా తక్కువ ఉంటే మనము ఒక మామూలుగా 15 మిలియన్ ఒకటి మనం కట్ ఆఫ్ పెట్టుకుంటాము. సో 8 మిలియన్ నుంచి 15 మిలియన్ వరకు మనము మొటిలిటీ పర్లేదు తక్కువ అంటే రెండింటికి కలిపి, అంటే ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని ఉంటాయి అన్నమాట దాంట్లో కూడా. సో ఈ మొటిలిటీ అంటే స్విమ్మింగ్ కెపాసిటీ అనమాట. సో అది లెస్ దాన్ 38-40% ఉంటే ఐయుఐ చేయొచ్చు. లేదు కౌంట్స్ ఇంకా బాగా తక్కువ ఉన్నాయంటే, కౌంట్స్ ఎందుకు తక్కువ ఉన్నాయని మనం చూడాలి. సో లెస్ దాన్ 1 మిలియన్ అసలు స్పర్మ్ కౌంట్ బాగాలేదు అని అంటే ఐవీఎఫ్ ఇక్సీ విల్ బి ద ఆప్షన్. రైట్. అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇన్ఫర్టిలిటీకి ఈ లైఫ్ స్టైల్ ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు? మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, అండ్ బేసిక్గా నిద్ర లేకపోవడం, చేంజెస్, రొటీన్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఆల్సో స్ట్రెస్ఫుల్ లైఫ్స్ అండ్ లేట్ మ్యారేజెస్, పెళ్ళైనా కానీ మళ్ళీ లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఇన్ ఫర్టిలిటీ ఉంటుంది. సో వెన్ ఎవర్ 25 to 30 years, 32 years వరకు ఇట్ ఈస్ అ గుడ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. సో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే, ఆ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే పెద్దగా కాంప్లికేషన్స్ ఉండవు, అండ్ ప్లానింగ్ కూడా మనకి ఈజీ అవుద్ది. సో వెన్ ఎవర్ ఏజ్ కొంచెం పెద్దగా కాగానే, సపోజ్ 32 years ఫర్ ఎ ఫీమేల్ అండ్ 35 to 40 years ఫర్ ఎ మేల్ అంటే జనరలీ డిక్లైన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే బెటర్. రైట్. అలాగే ఈ ఐయుఐ పద్ధతి అనేది ఎప్పుడు మనం కండక్ట్ చేయాలంటారు? ఎప్పుడు ప్రొసీడ్ అవ్వాలి? ఓకే, సో ఐయుఐ బేసికలీ ఏంటంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో ఇది ఏంటంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కంటే ఒక 10% బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అని అంటే ఏ సైకిల్ అయినా, ఇప్పుడు మనం ఒక ట్రీట్మెంట్కి వెళ్తున్నాము అంటే
ఫాలో అప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం దీంట్లో ఏం చూస్తాము అంటే ఎగ్స్ ఎన్ని ఉన్నాయి చూస్తాము. డే టు రోజు ఒక ఫీమేల్ పేషెంట్ని అడుగుతాము ఒక స్కానింగ్ కోసం రమ్మని. సో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి మనం కౌంట్ చేసుకుంటాము. సో ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్ పెడతాము. ఇన్ ద మీన్ వైల్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదో చూస్తాము. ప్లస్ దాంతోపాటు ఎగ్ పెరిగాక రిలీజ్ కావడానికి ఒక ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. అది అయిన తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఐయుఐ చేస్తారనమాట. సో వాట్ ఈజ్ ఐయుఐ? దీంట్లో ఏం చేస్తారు అంటే హస్బెండ్ దగ్గర సిమెన్ కలెక్ట్ చేసి సో దాన్ని మంచిగా సెంట్రిఫ్యూగేస్ చేసి అంటే క్లీన్ చేసి ఒక చిన్న క్యాథెటర్లో ప్యూరిఫైడ్ శాంపిల్ వేస్తామన్నమాట. సో దీంట్లో హెల్దీ పొటెన్షియల్ స్పర్మ్ని వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు ద యూట్రస్ డైరెక్ట్లీ. సో అందుకు దీని సక్సెస్ రేట్ అనేది ఒక నార్మల్ న్యాచురల్గా ఇంట్లో ట్రై చేసేదానికంటే ఒక 10% ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్. బేసిక్గా ఎగ్ రిలీజ్ కావడము అండ్ కరెక్ట్ టైంకి స్పర్మ్స్ని డైరెక్ట్ యూట్రస్ లోపలికి వదులుతున్నాం అనమాట. మామూలుగా న్యాచురల్ వేలో కలిసినప్పుడు ఏమైందంటే స్పర్మ్స్ వచ్చి మనకి వెజైనాలో డిపాజిట్ అవుతాయి. సో యూట్రస్ ఓపెనింగ్ బాగానే ఉందనుకోండి, యూట్రస్ ఓపెనింగ్ సర్విక్స్ దగ్గర బాగుంది అని అంటే స్పర్మ్స్ లోపలికి వెళ్ళగలుగుతాయి. కానీ సపోజ్ ఆ సర్విక్స్ దగ్గర స్టినోసిస్ లాంటివి ఏమైనా ఉంది లేదా మ్యూకస్ సర్వైకల్ మ్యూకస్ అంటే వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అని అంటే స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేవు. సో ఈ ఐయుఐలో ఏంటంటే ఇవన్నీ మనం బైపాస్ చేసి డైరెక్ట్ ప్యూరిఫైడ్ శాంపుల్ని ఎగ్ రిలీజ్ అయిన టైంకి యూట్రస్ లోపలికి వేస్తున్నాం కాబట్టి దీని సక్సెస్ రేట్ కొంచెం బెటర్. రైట్. అలాగే అసలు ఈ ఐయుఐ అనేది ఎవరికి మనం ప్రిఫర్ చేయొచ్చు అంటారు, ఎవరు తీసుకోవచ్చు అంటారు? ఓకే, ఐయుఐ ఎవరు తీసుకోవచ్చు అంటే మెయిన్ ఎగ్ ట్రాకింగ్ అనేది ఎవరు క్రానిక్ యానోబ్యులేషన్ అంటే సరిగ్గా ఎగ్ ఎవరికి ఫామ్ కాదో వాళ్ళకి. అండ్ సెకండ్ థింగ్ ట్యూబ్స్ మాత్రం ఓపెన్ ఉండాలి ఐయుఐ చేస్తే. బికాస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా ఐయుఐ ద్వారా అయినా ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్లోనే కాబట్టి ట్యూబల్ బ్లాకేజ్ లేకుండా చూసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ సిమెన్ అనాలిసిస్లో మొటిలిటీ కౌంట్ అంటే కౌంట్స్ అట్లీస్ట్ 15 మిలియన్ ఉన్నా కొంతమందికి మొటిలిటీ తక్కువ ఉంటుంది. సో లెస్ దాన్ 30% మొటిలిటీ ఉంటే ఇట్లాంటి వాళ్ళు మనము ఐయుఐకి ప్రిఫర్ చేయొచ్చు. రైట్. అలాగే ఈ ఎగ్ రిలీజ్ అనేది కూడా ఏజ్ రిలేటెడ్ కాకుండా ఇంకా ఏ రీజన్ వల్ల వాళ్ళకి తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే ఏజ్ కాకపోయినా కానీ ఇప్పుడు సపోజ్ మామూలుగా మనము ఒక రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కన్సిడర్ చేస్తే 22 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఫీమేల్స్కి ఒక సైడ్ ఓవరీలో 8 eggs అట్లీస్ట్ 8 to 10 eggs, ఇంకో సైడ్ 8 to 10 eggs ఉండాలి. సో ఏజ్ కాకపోయినా కొంతమందికి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ లాగా ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఏంటంటే 47 ఇయర్స్కి వచ్చే మెనోపాజ్ 40 ఇయర్స్కే వస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళకి మనకు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కూడా ఎగ్స్ అనేటివి తక్కువే ఉంటాయి. సపోజ్ 4 eggs ఉంటాయి, ప్రతి మంత్ 4 eggs 5 eggs 4 eggs 5 eggs వస్తుంటాయి అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఒక 1 year అట్లా పెళ్ళైన తర్వాత కూడా దే షుడ్ బి కొంచెం ఎవాల్యుయేషన్ అనేది చేసుకొని ట్రీట్మెంట్ ముందే స్టార్ట్ చేస్తే బెటర్. ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడు. హైదరాబాద్ నుంచి సురేష్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. ఒకసారి మేడం చెప్పండి మేడం. సురేష్ గారు చెప్పండి. మేడం మా పెళ్ళయి 12 years అవుతుందండి. ఓకే. అయితే ఇప్పటివరకు అయితే 1-2 సార్లు అబార్షన్ అయిందండి. ఓకే. ఐయుఐకి వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి అంటే డబ్బులు? ఓకే సార్, ఇది అబార్షన్ అనేది ఎప్పుడు అయింది సార్? 12 years అన్నారు కదా. 12 years అంటే ఈ మ్యారేజ్ అయిన 2006లో అయిందండి. 2006లో ఒక 3-4 months కి ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ అబార్షన్ అయింది. తర్వాత 1 year లోపల వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ కాలేదండి. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 43 అండి మాది. మీ వైఫ్ ఏజ్ ఎంత సార్? 35 ఉంటుంది. ఓకే ఓకే 34 అనుకుంటా. 34 years. ఓకే. ఇప్పుడు మనకి మ్యారిటల్ లైఫ్ కూడా కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ 12 years అయింది పెళ్ళై. అండ్ పెళ్ళైన అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 10 years బ్యాకే అబార్షన్ హిస్టరీ ఉంది. సో ఆ అబార్షన్ మనము అంటే హార్ట్ బీట్ వచ్చిన తర్వాత సపోజ్ 6 weeks 7 weeksకి అబార్షన్ అయిందా, లేకపోతే హార్ట్ బీట్ రాకముందే 5 weeks అంటే ప్రెగ్నెన్సీ వచ్చి యూపీటీ పాజిటివ్ అంటే యూరిన్ టెస్ట్ మనం చేసుకుంటే పాజిటివ్ రాగానే మళ్ళీ బ్లీడింగ్ కావడము. సో దేర్ ఆర్ 2-3 type అనమాట అబార్షన్స్లో కూడా. సో ఆ కాజ్ ఏంటి మనం తెలుసుకోవాలి. అప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చినా కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years గ్యాప్ అయింది.
సో మధ్యలో ఏమన్నా హాస్పిటల్ ఎవాల్యుయేషన్ ఉందా, హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళిద్దరు కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎవాల్యుయేషన్ ఏమైనా చేయించుకున్నారా? తనకు ఆల్రెడీ 34 ఇయర్స్, సార్ 43 ఇయర్స్ కాబట్టి సిమెన్ అనాలిసిస్ ఒకసారి చేయించుకొని అండ్ దీనికి బేసిక్ స్కాన్ ఒకసారి చేయించుకొని హార్మోన్ అనాలిసిస్ చేయించుకుంటే మనం ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. సో మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి ఎవాల్యుయేషన్ చేయించుకోండి. ఎగ్స్ బాగానే ఉన్నాయి, మీ కౌంట్ బాగానే ఉంది అని అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉంటే 1-2 సైకిల్స్ ఆఫ్ IUI మనం ట్రై చేయొచ్చు సార్. రైట్. అలాగే IUI అనేది ఏ ఏజ్ వాళ్ళు కన్సిడర్ చేయాలంటారు? అండ్ ప్రెసెంట్ ఇప్పుడున్న లేటెస్ట్ చేంజెస్ ఏంటి ఐయుఐలో? సో IUI బేసిక్గా ఏజ్ రిలేటెడ్ అంటూ ఏమీ ఉండదండి. సో అట్లీస్ట్ మీరు సపోజ్ 35 ఇయర్స్ లెస్, ఇప్పటివరకు అసలు ట్రీట్మెంట్స్ ఏమీ చూడలేదు, మీకు అసలు అన్నీ బాగానే ఉన్నాయి, ఎగ్ రిలీజింగ్ బాగానే ఉంది అంటే ఇవన్నీ కూడా మళ్ళీ మనం హాస్పిటల్కి వస్తేనే మనం ఎవాల్యుయేషన్ అనేది చేసుకోగలుగుతాం కదా. ఎగ్స్ ఉన్నాయా, ఎగ్స్ పెద్దగా అవుతున్నాయా, గ్రోత్ ఉందా, రిలీజ్ అవుతుందా అనేది మనం హాస్పిటల్లో ట్రాక్ చేస్తేనే తెలుస్తుంది. సో న్యాచురల్గా ఒక పీరియడ్ వరకు ట్రై చేశారు వీళ్ళు, ఒక ఇంట్లో ఒక 1 year వరకు ట్రై చేశారు వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్టివ్స్. అప్పటికి కూడా మనకు పిల్లలు కాలేదు అంటేనే మనం హాస్పిటల్కి వచ్చి ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. సో IUIతోని ఏజ్తోని అసలు మనకు సంబంధం ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ ద కాజ్. మీకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, ఎగ్ రిలీజ్ అవుతుంది, స్పర్మ్ బాగానే ఉంది, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఇట్ మే బీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో దీనికి ఒక 2-3 సైకిల్స్ ఆఫ్ మనము IUI చేయొచ్చు, అంటే ట్రాకింగ్ చేసి IUI చేయొచ్చు. అది ఓకే. రైట్. ఒక కాల్ తీసుకుందామండి. వైజాగ్ నుంచి శివలీల గారు, నమస్తే అండి. నమస్తే మేడం గారు. మొన్న లాప్రోస్కోప్ చేయించుకున్నామండి, 1 month అయింది. ఓకే. అంటే ఆవిడ ట్యూబ్స్ దగ్గరగా ఉన్నాయి అని చెప్పారు. ట్యూబ్స్ దగ్గరగా అతుక్కుని ఉన్నాయని చెప్పారమ్మా? అతుకులు ఉన్నాయని చెప్పారా? అంత దగ్గరగా కాదు, మామూలుగా కొంచెం దగ్గరగా ఉన్నాయి, అంతా బాగుంది కానీ ట్యూబ్స్ కొంచెం దగ్గరగా ఉంది అన్నారు. ఓకే ఓకే ఓకే. సో మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 4 years అవుతుంది మేడం. ఓకే ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? 28 అండి. 28. మీ హస్బెండ్ ఏజ్ మా? 36 అండి. ఓకే. సో మీకు ఎగ్స్ బాగానే ఉన్నాయన్నారమ్మా? డే 2 రోజు స్కాన్ చూసారు? ఎగ్స్ అవి రిలీజ్ బాగానే అవుతుంది, నెక్స్ట్ డేట్ కూడా బాగానే వస్తుంది మేడం. కాకపోతే లాప్రోస్కోప్ చేసి అన్ని చూసారు, ఓకే ఓకే, అది కొద్ది దగ్గరగా ఉన్నాయి అన్నారు. ఓకే ఓకే. 2 months చెక్ చేసి చూడండి, వస్తే పర్లేదు లేదంటే చూద్దాం అన్నారండి. ఓకే ఓకే. అందుకని చెప్పండి మేడం, మీరేం సజెస్ట్ చేస్తారు? ఇది ఒకటి ఏంటంటే మనకు ట్యూబ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఒక ఫీమేల్కి. ఎందుకంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా మనం ఏది చేసినా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఫామ్ కావాలంటే ట్యూబ్లోనే కావాలి. సో ఈ యూట్రస్కి అండ్ ఓవరీకి మధ్యలో కనెక్షన్ అనేది ట్యూబ్ అనమాట, ఫెలోపియన్ ట్యూబ్. సో ఎగ్ రిలీజ్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్లో వెయిట్ చేస్తుంది బేసిక్గా. సో స్పర్మ్ ట్రావెల్ చేసి ట్రాక్లో యూట్రస్ నుంచి మళ్ళీ ట్యూబ్కి వెళ్ళి అక్కడ ఎగ్ అండ్ స్పర్మ్ 2 ఫర్టిలైజ్ అయ్యి ఒక ఎంబ్రియో ఫామ్ అయినాక వచ్చి మనకి ఇంప్లాంటేషన్ అంటే అతుక్కోవడం అనేది యూట్రస్లో అతుక్కుంటుంది. సో ఈ ప్రాసెస్కి మనకు ఫెలోపియన్ ట్యూబ్ వెరీ ఇంపార్టెంట్. ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, ఫెలోపియన్ ట్యూబ్స్ ఇన్ఫ్లమేషన్ అంటే హైడ్రోసాల్ఫింగ్స్ అని అంటారు, కొంచెం ఇన్ఫెక్షన్ ఉండి కొంచెం వాపు వచ్చినా కానీ, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమన్నా చిన్న చిన్న సిస్ట్లు ఉంటాయి, సో అవి ఉన్నా, PIDs ఏమన్నా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడం అనేది కొంచెం కష్టం. సో దీనికి మీకు ఆల్రెడీ మనకు లాప్రోస్కోపీ చేశారమ్మా. అది దగ్గరగా ఉన్నాయి అంటే ఏదో 2 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా. క్లోజ్ ఉంది అని అంటే ఎందుకు క్లోజ్ ఉంది? సో మనం హిస్ట్రోస్కోపీ అని కూడా వేసి చూడొచ్చు అనమాట. హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచిలోకి అంటే యూట్రస్ లోపలికి ఒక చిన్న కెమెరా పాస్ చేసి చూస్తారు. దాంట్లో పాస్ చేసి చూస్తే 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెనింగ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇది ప్లస్ లాప్రోస్కోపీ అంటే ఆ ట్యూబ్ అనేది ఎక్కడ బ్లాక్ ఉంది, డిస్టల్ ఎండ్ అంటే స్టార్టింగ్లో బ్లాక్ ఉందా లేకపోతే ఎండ్లో బ్లాక్ ఉందా. బికాస్ ఈ ట్యూబ్కి ఎండింగ్ బ్లాక్ ఉంటే ఎగ్ పికప్ అనేది కష్టం. అదే ఓవరీలో నుంచి అదే డిస్టల్గా బ్లాక్ ఉంది అంటే అక్కడ ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన అదే ప్రాక్సిమల్ ఈ ఆస్ట్రియా దగ్గర బ్లాక్ ఉంది అంటే సో స్పర్మ్ లోపలికి వెళ్ళడం కష్టం అనమాట.
సో దానికి మళ్ళీ ట్రై చేయొచ్చు. ట్యూబల్ క్యాన్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది, ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. అప్పటికి ఓపెన్ కాలేదు అంటే మాత్రం మనము ఐవీఎఫ్కే వెళ్ళాలి, బికాస్ ట్యూబ్ ఇంకా నాన్ ఫంక్షనింగ్ ఉంటుంది. సో మీకు బేసిక్గా ట్యూబ్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా లెంత్ మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు, మనకి ఓపెన్ ఉందా లేదా. ఒకవేళ క్లోజ్ ఉన్నా కానీ ప్రాక్సిమల్ క్లోజ్ ఉందా, డిస్టల్ క్లోజ్ ఉందా, అంటే ఓపెనింగ్ దగ్గర క్లోజ్ ఉందా లేకపోతే ఓవరీ దగ్గర క్లోజ్ ఉందా అనేది మనం చూసుకోవాలి. సో దీన్ని బట్టి మనకి ముందు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి సుష్మిత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. పాప 9 months మేడం, ఇప్పుడు 38 weeks కంప్లీటెడ్. ఓకే. మొన్న ఫ్రైడే టెస్ట్కి వెళ్ళారు, ఇంకా మేడం గారు కింద నుంచి కొంచెం చూసారట. సుష్మిత గారు కొంచెం గట్టిగా మాట్లాడండి మా. అయితే 38 weeks కంప్లీటెడ్ అయిందండి. 38 years మా, నాకు అర్థం కాలేదు. మీ పాప 9 months వీక్స్ ప్రెగ్నెన్సీ, 38 weeks ప్రెగ్నెన్సీ అయిపోయిందండి మొన్న సండేకి, నిన్న. ఓకే. హలో, ఓకే చెప్పండి. మొన్న టెస్ట్కి వెళ్ళారు, కొంచెం డాక్టర్ గారు కింద నుంచి చూశారట. ఆ రోజు నుంచి కొంచెం వీక్ అవుతుంది మేడం, ఏమన్నా ప్రాబ్లమా? ఏమి కాదుమా, ఏమి కాదు. అది అంటే 38 weeks అయిపోయిన తర్వాత అవి డెలివరీ నొప్పులు కావచ్చు, లేకపోతే చిన్నగా స్టార్ట్ అవుతుండొచ్చు డెలివరీ నొప్పులు. పెద్ద భయం ఏం లేదుమా. ఆల్మోస్ట్ 9th month కంప్లీటెడ్, ఇంకా 2 weeks ఉన్నాయన్నమాట, అంతే, ఏం కాదుమా. బేబీ వెయిట్ బాగుంటే డోంట్ వరీ, లంగ్ మెచ్యూరిటీ వస్తుంది మా. 38 weeksకి ఊపిరితిత్తులు అనేది ఎదుగుతాయి. ఓకే, రైట్. అలాగే ఈ ఐయుఐ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ న్యాచురల్గానే జరుగుతుంది అన్నారు. సో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందంటారు? ఓకే. ఐయుఐలో ఏంటంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కంటే ఒక 10% ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట సక్సెస్ రేట్. ఎందుకు అంటే మనకి ట్రాకింగ్ అనేది కరెక్ట్గా చేస్తాము. ఎగ్స్ రిలీజ్ కాని వాళ్ళకి మనం ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేయొచ్చు, ఎగ్ గ్రోత్ అనేటట్టు చేయొచ్చు. పైగా కరెక్ట్ టైంకి మనం ఐయుఐ చేసామనుకోండి, బికాజ్ ఎగ్ లైఫ్ స్పాన్ 24 hours అనమాట. ఒక్కసారి మనము ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మన బాడీలో ఓన్లీ 24 hours ఉంటుంది. అదే స్పర్మ్ లైఫ్ స్పాన్ ఏమో 36 hours. ఓకే, సో అంటే 36 కాదు, 3 days వరకు లైవ్ ఉంటుంది అనమాట. సో మనము ఆల్మోస్ట్ ఒక ఎగ్ ఈరోజు రిలీజ్ కానీ మనం ఇంజెక్షన్ ఇచ్చాము అంటే ఒక 36 hours ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత 24 hours బాడీలో లైవ్ ఉంటుంది. సో ఆ టైంకి మనం ఐయుఐ చేస్తే స్పర్మ్స్ ఎలాగో 3 days ఉంటాయి బాడీలో, కాబట్టి మనకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మనం ఐయుఐలో ఏం చేస్తాము, మంచి ఫిల్టర్ చేసి హెల్దీ స్పర్మ్ని వేస్తున్నాం కదా, సో అందుకు 10% సక్సెస్. రైట్. ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి రేఖ గారు, నమస్తే అండి. రేఖ గారు నమస్తే అండి. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రేఖ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ కట్ అయిపోతుంది. మీరు డైరెక్ట్గా డౌట్ క్లారిఫై చేసుకోండి. ఓకే ఓకే. హలో డాక్టర్. హలో అమ్మా, చెప్పండి అమ్మా. నేను 2 months బ్యాక్ ఐయుఐ ప్లాన్ చేయించుకున్నాము. 2 months బ్యాక్ ఐయుఐ చేసుకున్నారమ్మా? చేసుకున్నాము, అది సెప్టెంబర్లో వచ్చి. ఓకే. అది కన్ఫర్మ్ అయింది, బట్ కాకపోతే క్యారీ అవ్వలేదు బేబీ. ఓకే ఓకే. అది అబోర్ట్ అయింది బేబీ. ఎందుకు అని అంటే ఆ బేబీ గ్రోత్ లేదు, అండ్ దట్ హార్ట్ బీట్ కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి అన్నారు. ఓకే ఓకే. అది అబోర్ట్ అయింది మ్యామ్, రీసెంట్గానే అబోర్ట్ అయింది అది. ఓకే ఓకే. ఎన్ని వీక్స్ మా? 6 weeksకి అయిందమ్మా? 6 weeks కంప్లీట్ అయింది. 6 weeks నుంచి అది గ్రోత్ అవ్వలేదు, బేబీ కూడా ఫామ్ అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. ఓకే ఓకే ఓకే. సారీ మా, అది ఏంటి అని చెప్పడానికి ఇంకా మా డాక్టర్ వచ్చి అది క్రోమోజోమ్ ఏదైనా అబ్నార్మల్ గా ఉంది అని చెప్పేసి ఇద్దరికి టెస్ట్ చేశారు. ఏమన్నారు మా? అనాలిసిస్ చేసిన తర్వాత ఏమన్నారు? అది రిపోర్ట్ ఇద్దరిది వచ్చి నార్మల్ గానే వచ్చింది మ్యామ్. ఓకే ఓకే. అది ప్రాబ్లం ఏంటి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయొచ్చు ఐయుఐ, లేదంటే ఇంకా ఏంటి అని తెలుసుకోవడం. ఓకే ఓకే. సీమా, ఒకటి మీకు న్యాచురల్గా అయినా ఐయుఐ ద్వారా అన్న ప్రెగ్నెన్సీ వచ్చింది, సో మేజర్ డిఫెక్ట్స్ వీళ్ళకి ఏమి ఉండకపోవచ్చు.
కానీ ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన 3 months లోపలే ఊరికే అబార్షన్స్ అవుతున్నాయి అంటే డాక్టర్ చెప్పినట్టు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉండొచ్చు అనమాట, అంటే జీన్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. సో ఒకటేసారి ఓన్లీ ఒకసేసారి అయింది కదా అబార్షన్, సో పెద్ద వరి కాని అవసరం లేదు. మీరు డెఫినెట్గా రెండోసారి కూడా ట్రై చేయొచ్చు, న్యాచురల్ అయినా ట్రై చేయొచ్చు, ఐయుఐ వరకైనా ట్రై చేయొచ్చు. కానీ మీకు ఆల్రెడీ ఒక సైకిల్ ఐయుఐ అయింది కాబట్టి మీరు మళ్ళీ ఐయుఐకి వెళ్తేనే బెటర్, బికాస్ మీకు ట్రాకింగ్ అనేది ఉంటుంది అనమాట, సైకిల్ ట్రాకింగ్, ఎగ్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం 2-3 అబార్షన్స్ అయితే మనం టెన్షన్ పడాలి, కానీ ఒకటే కదమ్మా, ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి క్రోమోజోమ్స్ సరిగ్గా జీన్ డిఫెక్ట్ ఉన్న బేబీస్ ప్రతిసారి అవే వస్తాయి అనేది ఏమి ఉండదన్నమాట. మనం ఒక 3-4 సైకిల్స్ ఐయుఐ ప్లాన్ చేసాము, సో ఒక సైకిల్లో కాకపోయినా నెక్స్ట్ సైకిల్లో అయినా యూప్లాయిడ్ ఎంబ్రియో రావచ్చు, అంటే బెటర్ క్వాలిటీ ఎంబ్రియో రావచ్చు. సో ఒకటేసారి అయింది కాబట్టి డోంట్ వరీ. అసలుకి 3-4 times మీకు ప్రెగ్నెన్సీ వచ్చి పోతుంది అంటే దాన్ని అప్పుడు మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. దెన్ వీ షుడ్ గో ఫర్ హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్. సో ఒకటే కాబట్టి మీరు డోంట్ వరీ. నెక్స్ట్ టైం కంపల్సరీ మీరు ఐయుఐకి వెళ్ళండి. ఐయుఐకి వెళ్ళకపోయినా హాస్పిటల్కి వెళ్ళి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూపించుకొని కరెక్ట్ అదే టైంకి కలవండి. సో మీకు డెఫినెట్గా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి మౌనిక గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ వింటున్నారు. ఓకే మ్యామ్. మేడం, నాకు మ్యారేజ్ కాకముందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండకపోయేవి. మ్యారేజ్ అయిన తర్వాత ఇర్రెగ్యులర్ గా వస్తుంది 2 months 3 months. అయితే హాస్పిటల్లో కన్సల్ట్ అవుతే PCOD ప్రాబ్లం అని చెప్తున్నారు. ఓకే, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 1 year మా. 1 year మేడం. మీ ఏజ్ ఎంతమ్మా? 24 years. 24 years. ఓకే ఓకే. Yes, మా పీసీఓడి అంటే పెద్ద సమస్య కాదు, ఫస్ట్ మీరంతా భయపడకండి. పీసీఓఎస్ అంటే ఏంటి అంటే ఒక్క ఎగ్, ఇప్పుడు మామూలుగా ఒక్క ఓవరీలో రైట్ సైడ్ 8 eggs, లెఫ్ట్ సైడ్ 10 eggs ఉంటాయి కదా. సో అట్లా ఎగ్ అనేది మామూలుగా న్యాచురల్గా ఉంటే ఒకటే ఎగ్ అనేది మనకు డెవలప్ కావాలి. ఒక 10 to 15 eggs ఉన్న బోత్ ఓవరీస్లో ఒకటే ఎగ్ పెద్దగా కావాలన్నమాట, సైజులో పెద్దగా అయ్యి రిలీజ్ కావాలి, అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఈ ఎగ్ ఏంటంటే ఈ పీసీఓఎస్ వాళ్ళల్లో ఏమవుద్ది అంటే ఈ ఎగ్ పెరగడము, రిలీజ్ కావడము కరెక్ట్ టైంకి జరగదు. సో కరెక్ట్ టైంకి జరగకపోతే ఏమవుద్ది అంటే ఎగ్స్ అనేటివి అలానే మిగిలిపోతాయి ఓవరీస్లో. సో సిస్టిక్ అయిపోతాయి, అంటే చిన్న చిన్న గడ్డల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ప్లస్ ఈ ఎగ్ అనేది మనకు పెద్దగా అయినప్పుడే ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మంచిగా పెరుగుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ విల్ బికమ్ బేబీస్ బెడ్ అన్నమాట. సో అందుకు వీళ్ళకి 9 months ప్రెగ్నెన్సీ రాదు, అదే 9 months పీరియడ్స్ రావు ప్రెగ్నెంట్ అయితే. అదే మనకి ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ కావట్లేదు అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ వస్తుంది అనమాట, అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. 2-3 monthsకి ఒకసారి బ్లీడింగ్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో దీని గురించి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎగ్ అనేది మీకు కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి తీసుకుంటే మీకు పీసీఓడి ఉన్నా కానీ న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నిజామాబాద్ నుంచి సనా గారు, నమస్తే అండి. నమస్తే. నాకు పిల్లలు లేరండి. 13 సంవత్సరాలు అవుతుంది పెళ్లి అయి. अभी बच्चे नहीं है मेरे को, तो IVF कराना चाह रहे, तो उसमें 40 साल है ना मेरे को, तो हो सकता है क्या IVF ट्रीटमेंट? సనా గారు, సనా నాకు కరెక్ట్గా అర్థం కాలేదు, బట్ నేను ఏంటంటే 13 years అవుతుంది. చెప్పండి. 13 years అవుతుంది, నాకు పిల్లలు లేరు. IVF ట్రీట్మెంట్ నేను చేయదలుచుకుంటున్నాను, అయితే సక్సెస్ అవుతుందా? నాకు 40 సంవత్సరాలు ఇప్పుడు. మా హస్బెండ్ కి అది అనాలిసిస్ టెస్ట్ చేస్తే 5 million వచ్చింది, 20 million ఉండాలి అని చెప్పారు. అయితే 5 million ఉంది కౌంట్, యాక్టివ్ గా లేదు అని చెప్పారు. అది ఓకే ఓకే, నేను చెప్తానమ్మా. ఒకటిమా, మనకి ఆల్మోస్ట్ మీరు 40 years అన్నారు కదమ్మా మీకు. ఓకే,
తన ఏజ్ వైస్ డిక్లైన్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫర్టిలిటీ డిక్లైన్ అనేది ఉంటుంది. సో తినకి ఎగ్ కౌంట్స్ బాగానే ఉన్నాయి, కానీ హస్బెండ్ లెస్ దాన్ 5 million స్పర్మ్ అని అంటున్నారు కదా, డెఫినెట్గా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. కానీ తిన ఎగ్స్ మనం చూసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏఎంహెచ్ అనేది ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. అంటే ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి కానీ మనము ఆ ఏఎంహెచ్ అనే టెస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో ఎగ్ క్వాలిటీ మీకు బాగానే ఉంది అని అంటే ఒకసారి అయితే మనం ఐవీఎఫ్కి అయితే వెళ్ళి ట్రై చేయొచ్చు, మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. కానీ ఐవీఎఫ్లో ఏంటంటే సక్సెస్ రేట్ 65 to 70% ఉంటుంది. ఎందుకు అంటే మనము ఎగ్స్ని డైరెక్ట్ మనము అన్ని ఎగ్స్ని మనం పికప్ చేస్తున్నాము, ప్లస్ హస్బెండ్ది స్పర్మ్ తీసుకొని మనము ల్యాబ్లోనే టెస్ట్ ట్యూబ్లోనే ఎగ్ అండ్ స్పర్మ్ మిక్స్ చేసి బేబీస్ని ఫామ్ అయిన తర్వాత యూట్రస్లోకి ఇంప్లాంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందుకు దీని సక్సెస్ రేట్ వుడ్ బి 65 to 70%. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఐయుఐ ఎలా యూజ్ అవుతుంది, ఎలాంటి టైంలో తీసుకోవచ్చు, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీవీఎస్.